హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనము ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ చూద్దామండి. టాపిక్ వచ్చేసి హిస్టరీ. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సోషల్ సిస్టమ్ ఆఫ్ ద హరప్పన్స్ వాస్. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే హరప్పా ప్రజల యొక్క సామాజిక వ్యవస్థ అనేది ఎలా ఉండేది అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఫెయిర్లీ ఎగాలిటేరియన్. అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ రైట్స్. సో వీళ్ళ సమాజ వ్యవస్థ అనేది ఎలా ఉండేదంటే సమానత్వం. సో అందరూ సమానులే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి అనే పాలసీ అనేది ఉండేది. అండ్ స్లేవ్ లేబర్ బేస్డ్ అనేది ఉండేది కాదు. బానిసత్వం అనేది లేదు. కలర్ వన్న బేస్డ్ అనేది కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ బేస్డ్ కూడా లేదండి ఈ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్మెంట్ ఆన్ ద హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పశుపతి వాజ్ వెనరేటెడ్ బై దెమ్. సో వీళ్ళు వచ్చేసి పశుపతి అనే దేవుని పూజించేవారు. పశుపతి అంటే శివుడు. సో వీరు పూజించిన ఏకైక పురుష దేవుడు ఎవరు అంటే మహాదేవుడే, అంటే శివుడు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఎక్కడ వాళ్ళకి లభించిందంటే మొహంజోదారోలో లభించింది. సో దాన్ని కనుగొన్న వ్యక్తి వచ్చేసి సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి. సో ఆ విగ్రహాన్ని అనేది కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిమైన్స్ ఎక్స్కవేటెడ్ ఇన్ ఇండస్ వ్యాలీ విచ్ వన్ ఇండికేట్స్ ద కమర్షియల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎక్స్కేవేటెడ్ అంటే మీనింగ్ వచ్చేసి వారి త్రవ్వకాలలో. సో సింధులోయ ప్రజల త్రవ్వకాలలో సో విచ్ వన్ ఇండికేట్స్ ద కమర్షియల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో వారి వాణిజ్య మరియు ఆర్థిక అభివృద్ధి గురించి ఏది ఇండికేట్ చేస్తుంది అంటున్నారు. సో ఏది ఇండికేట్ చేస్తుందంటే సీల్స్, ముద్రలు. దాదాపుగా ఇప్పటి వరకు 4000 ముద్రలు వచ్చేసి బయటపడినాయండి. 4000 ముద్రలు వచ్చేసి బయటపడినాయి. సో ఈ ముద్రలకు, సో ఈ సీల్స్లో వాళ్ళు ఏమి యూజ్ చేసేవారంటే స్టియటేట్ అనే పదార్థాన్ని వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఎర్లియస్ట్ సిటీ డిస్కవర్డ్ ఇన్ ఇండియా వాస్. సో ఎర్లియస్ట్ సిటీ ఏదంటే హరప్పా వచ్చేసి 1921లో దీన్ని డిస్కవర్ చేసినారు. ఎవరు డిస్కవర్ చేసినారంటే డాక్టర్ డిఆర్ షాన్ని అండ్ డాక్టర్ ఆర్డి బెనర్జీ. సో వీళ్ళిద్దరు కలిసి ఈ హరప్పా సైట్స్ అనేది డిస్కవర్ చేసినారు. ఇది 1921 అయితే ఇది మహెంజోదారో వచ్చేసి 1922. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ ఇన్ ద ఎక్స్కేవేషన్ ఆఫ్ హరప్పన్ సైట్స్. సో వీరి త్రవ్వకాలలో బయటపడిన వస్తువులు ఏంటంటే టెంపుల్ విత్ షీకర్. సో టెంపుల్స్ అనేవి వీరి త్రవ్వకాలలో లేవు. డ్రైన్స్ అండ్ వెల్స్, ఫోర్ట్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా ఉండేవి. అండ్ వీళ్ళు వేటిని పూజించేవారంటే మెయిన్గా మదర్ అండ్ పశుపతి మహారాజుని పూజించేవారు. అండ్ వీళ్ళు ఇంకా ఏం పూజించేవారంటే యోని అండ్ లింగం వర్షిప్ కల్చర్ వాజ్ ఆల్సో ప్రివిలెంట్ ఇన్ హరప్పా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద హరప్పన్ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్. సో ఇయర్ వచ్చేసి 1921, 1922 వచ్చేసి మొహెంజోదారోని డిస్కవర్ చేసినారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఆర్గానిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఏన్షియంట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ అండ్ హిందూయిజం ఆఫ్ టుడే ఈజ్ ప్రూవ్డ్ బై ద వర్షిప్ ఆఫ్. సో అప్పుడు సింధు ప్రజలు, ఇప్పుడు హిందూయిజంలో ఇప్పుడు ఏ పూజా విధానం సేమ్ ఉంది అని అడుగుతున్నారు. సో అది ఏదంటే స్టోన్స్, ట్రీస్ అండ్ అనిమల్స్. సో అప్పుడు సింధు ప్రజలు కూడా వీటిని పూజించేవారు, స్టోన్స్, ట్రీస్ అండ్ అనిమల్స్ని. అండ్ ఇప్పుడు కూడా స్టోన్స్ అంటే ఇప్పుడు ఉండే దాదాపుగా అన్ని విగ్రహాలు వచ్చేసి స్టోన్సే. అండ్ ట్రీస్ అంటే ఎగ్జాంపుల్గా వేప చెట్టు చెప్పచ్చు, అనిమల్ అంటే కౌ చెప్పచ్చు కదా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వాజ్ ద ఓన్లీ ఇండస్ సైట్ విత్ అన్ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ సింధు ప్రజలు మొదటగా కృత్రిమ ఓడరేవును వాడేవారని అర్థం. సో వాళ్ళు ఎవరంటే లోతాల్ ప్రజలు. సో ఈ లోతాల్ ప్రజలు కృత్రిమ ఓడరేవు, సో ఇది ఏడుందంటే సగర్వాలా, గుజరాత్లో ఉంది. సో వీరు ఈ మొదటి కృత్రిమ ఓడరేవును కూడా తయారు చేసిన వాళ్ళు కూడా వీళ్ళే. సో దీన్ని దేంతో తయారు చేసినారంటే బ్రిక్స్తో తయారు చేసినారు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమెస్టికేటెడ్ అనిమల్స్ వాజ్ ఆబ్సెంట్ ఇన్ ద టెర్రాకోట్స్ ఆఫ్ ద ఇండస్ సివిలైజేషన్? ఆన్సర్ వచ్చేసి కౌ. సో ఈ టెర్రాకోట బొమ్మల్లో వాళ్ళు ఏమేమి ఇమేజెస్ని యూజ్ చేసేవాళ్ళు అంటే ఆక్సెన్, బఫెలోస్, పిగ్స్, గోటు, షీప్ అండ్ హంప్డ్ బుల్. సో కౌ అనే దాన్ని వాళ్ళు యూజ్ చేయలేదు. కౌ వచ్చేసి ఎక్కడ ఫేమస్ అంటే వేదిక్ కల్చర్లో ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వాజ్ ద ఓన్లీ ఇండస్ సిటీ వితౌట్ ఏ సిటాడెల్? సిటాడెల్ అంటే ఏంటంటే కోట. సో కోట లేని ఏకైక నగరం ఏది అంటే చన్హుదారో. సో ఈ చన్హుదార్లో వచ్చేసి కోటలు అనేవి ఉండవు.